వరంగల్లో చిన్నపాటి వర్షానికే కాలనీలు నీట మునుగుతున్నాయి. నిన్న కురిసిన గంట సేపు వర్షానికి వరద నీరు ఇళ్లలోకి వచ్చేసింది. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా ముంపు ప్రభావం పెరుగుతోంది. అధికారులు డ్రైనేజీల నిర్మాణంలో అలసత్వం వహిస్తున్నారని, వర్షాకాలం వచ్చిందంటే చాలు కంటి మీద కునుకు కూడా ఉండదంటున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు. వరంగల్లో నిన్న కురిసిన చిన్నపాటి వర్షానికి కూడా కాలనీలన్నీ నీట మునుగుతున్నాయి. నిన్న కురిసిన గంట సేపు వర్ష ప్రభావంతో వరద నీరంతా ఇళ్లలోకి వచ్చేసిందని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగానే ఈ ముంపు ప్రభావం అనేది పెరుగుతోందని అంటున్నారు. అధికారులు డ్రైనేజీల నిర్మాణంలో అలసత్వం వహిస్తున్నారని, వర్షాకాలం వచ్చిందంటే చాలు కంటి మీద కునుకు కూడా ఉండదు అంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్లో రాష్ట్రమంతటా వర్షాలు కురిసినప్పటికీ కూడా వరంగల్ మాత్రం ఎక్కువ ముంపునకు గురైంది. ప్రధాన రహదారులు కూడా ముంపునకు గురయ్యాయి. ఒక ఆర్టీసీ బస్సు కూడా ఫ్లైఓవర్ కింద వరద నీటిలో చిక్కుకున్న పరిస్థితి. ప్రయాణికులంతా కూడా చాలా ఇబ్బందితో ఆ బస్సు నుంచి బయటికి తాళ్ల సహాయంతో వచ్చిన పరిస్థితి కూడా మొన్న నెలకొంది. సో వరంగల్ అంతటా కూడా ప్రజలు రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటికి రావద్దంటూ కూడా అధికారులందరూ హెచ్చరించారు. అధికారులు తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, వరంగల్లో నిన్న గంట సేపు కురిసిన వర్షానికి కూడా వరంగల్ అంతటా లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అయితే డ్రైనేజీ నిర్మాణంలో అలసత్వం వహించడం వల్లే ఈ పరిస్థితి అంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలు అంటున్నారు. సో అధికారులు ఏ సమాధానం చెప్తున్నారు? వరంగల్ 32, 33 డివిజన్లు శివనగర్, సాయి గణేష్ కాలనీ పరిసర ప్రాంతాల లోపల 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హనుమకొండలోని గోపాల్పూర్, ములుగు రోడ్డు, దామెర ఈ ప్రాంతాల లోపల 5 సెంటీమీటర్ల వర్షపాతం. సో ఈ చిన్నపాటి వర్షానికే దాదాపుగా 8 కాలనీలు నీట మునిగాయి. ప్రస్తుతం వరంగల్లో అటు ఖమ్మంకు వరంగల్కు మధ్య ఉన్నటువంటి జాతీయ రహదారిపై ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ పూర్తిగా జలమయం కావడంతో ఆర్టీసీ బస్సులు చిక్కున్నాయి. ఇళ్ల లోపలికి నీళ్లు చేరి పూర్తిగా ఒక చెరువులాగా కూడా ఈ మగనగరంలోని ఆ కాలనీలన్నీ కూడా చెరువులను తలపించే విధంగా మారాయి. నిన్న మనం చూసాము. ప్రస్తుతము ఈ ఇల్లుకు సంబంధించి కూడా కంప్లీట్ గా ఆ ఇంటికి 2 ఫీట్ల లోతు వరకు నీళ్లు వెళ్ళాయి. ప్రస్తుతం ఆ కిటికీల వద్ద కూడా నీళ్లు వెళ్ళి ఇంట్లోకి మొత్తంగా బురద నీరు చేరుకుంది. సో ఆ నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ముంపు గురైన ప్రజలు ఆ బురద నీటిని అంతా కడుక్కుంటూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇంకా ఆ బురద కంపులోనే ప్రస్తుతము ఈ ముంపు కాలనీలు ఉన్నాయి. సో ఎంత క్లీన్ చేసుకున్నా కూడా తిరిగి ఆ లోతట్టు ప్రాంతం కావడం, అసలు డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో కంప్లీట్ గా ఆ బురద అంతా కూడా ఇళ్లలోకి చేరి అసలు జనజీవనం అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా ఈ ఏరియా అంతా కూడా నిన్న మనం నడిచి రావడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి ఉండేది. సో ఎవరు బయటికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందితో పూర్తిగా మీది ఫస్ట్ ఫ్లోర్ లో మీది స్లాబ్ల వైపు ఎక్కి నిన్న పూర్తిగా రోజంతా కూడా గడిపినటువంటి పరిస్థితి. ఇంకా ప్రధానంగా డ్రైనేజ్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ చేయకపోవడం, ఈ రోజున నిన్న ముప్పు కురైన తర్వాత ఈ రోజున మున్సిపల్ అధికారులు కళ్ళు తెరిచి వచ్చి అందులోని బురదను తొలగించారు. కానీ ప్రధానమైనటువంటి రహదారుల వెంట డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో ఆ వరద నీరు అంతా కూడా ఒక్కసారిగా ఉప్పొంగి రావడము, ఇళ్ల లోపలికి నీళ్లు చేరడము, అది బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఈ స్థాయి ముంపు ప్రభావం అయితే పెరుగుతుంది. అసలు వీళ్ళ మాటల్లో విన్నాం, స్థానికులు నిన్నటి నుంచి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అసలు వీళ్ళ మాటల్లోనే అసలు నిన్న ఏం జరిగింది, అసలు ఎందుకు ఇట్లా ముంపు కూడా అవుతుంది, అసలు ఏం జరుగుతుంది? అన్ని ఇవన్నీ ఖరాబ్ అయ్యి ఇంట్లో లేకుండా వెళ్ళిపోయినాయి. అన్ని పప్పులు, బియ్యం అన్ని తడిచిపోయింది. ఇక్కడ చిన్నపిల్లలతో ఉండకుండా బయట వర్షం వరంగానే ఇట్లా ఇంట్లోకి నీళ్ళు వస్తానే కరెంట్ స్టార్ట్ అవుతాము. బయటికి చెప్పినాం సార్, చేపిస్తున్నాం. ఇట్లా మేము వచ్చిన సంది 5-6 సార్లు బయటనే పోయి వండుకుంటాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. పప్పులు, బియ్యం మొత్తం తడిచిపోయింది. అన్ని వస్తువులు, ఫ్రిడ్జి, వాషింగ్ కూలర్ మొత్తం తడిచిపోయింది. చూసాం కదా, నిన్న ఉదయం 7 గంటల నుంచి మొదలైన వర్షము గంట సేపు వచ్చింది. సో అప్పటికి వాళ్ళ కళ్ళ ముందే ఇంట్లో సమానంతా కూడా తడుస్తూ పోతుంది. అసలు ఏంటి సమస్య మీ కాలనీకి, ఎందుకు ఇంత ముంపు ఎందుకు అవుతుంది? ప్రాబ్లం ఏంటి? గత 8 సంవత్సరాల నుంచి మాకు ఇదే ప్రాబ్లం సార్. మెయిన్ రోడ్డు నుంచి మెయిన్ డ్రైనేజ్ లేదు.
ఎక్కడికక్కడ జప్తు చేసి అసలు కాలువలు చేయకుండా మొత్తం కట్టేసాను, జప్తు చేసుకున్నాం. అది మరి అధికారులకు 10 సార్లు మేము గ్రీన్ వల్ల కూడా చెప్పినాం, కానీ అధికారులు స్పందించడం లేదు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అది వాని మీద వీడి మీద వాడిని పబ్లిక్ని చూతేగాలని చేతులు తప్పి ఒక్కటైనా పని లేదు. ఇవ్వాలని అధికారులు వచ్చారా సమస్య సాల్వ్ వాళ్ళ అధికారులు ఇవ్వాలి రాలేదు సార్. మొన్న ఒకసారి వచ్చారు నారాయణ రెడ్డి గారు, వాళ్ళు వచ్చి కమిషనర్ మేడంకు ఇదంతా చేపియండి అని చెప్పాను కదంటే వాడు కోర్టులు వేసిన వాళ్ళే చెప్పుకుంటారు సార్. వాళ్ళు కోర్టులు వేసినట్టు నేను వాళ్ళు తెలుసుకుంటా రేపు వస్తాను. ప్రతి సంవత్సరం మాకు ఇదే ప్రాబ్లం. గత 8 సంవత్సరాలు ఈ కాలనీ అంతా చూసాం కదా, ప్రస్తుతము ముంపుకు గురైనటువంటి ఇండ్ల ముందు కూడా కంప్లీట్ గా వాళ్ళ గేట్లను కూడా క్లోజ్ చేస్తూ ఆ విధంగా గోడలు కట్టుకొని మరి వరద నీరు ఇంట్లోకి రాకుండా తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి. అసలు అధికారుల నిర్లక్ష్యము, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతోనే ముంపు సమస్య పెరుగుతుంది. ఇప్పటికైనా తమ ముంపు గురి కాకుండా అధికారులు చర్యలు తీసుకొని డ్రైనేజ్ సిస్టమ్స్ అంతా కూడా డిసిల్టేషన్ చేయాలి, అదేవిధంగా డైవర్షన్ చేస్తేనే ఇట్లాంటి ఇబ్బంది కలంటూ కూడా స్థానికులు ముప్పు అయితే చెప్తున్న పరిస్థితి. రాధిక, ఓవర్ టు యు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వేణు.